బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రభుత్వ సారాయి దుకాణం ఈ మూవీకి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తీరు మనం చూసాము. ముఖ్యంగా నేషనల్ అవార్డు విన్ అయినటువంటి నరసింహానంది గారు దీన్ని దర్శకత్వం చేయడం జరిగింది. అలాగే పరిగి మల్లిక్ గారి నిర్మాణంలో రావడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆ పోస్టర్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఒక కామన్ ఆడియన్కి కానీ లేకపోతే మన విలేజ్లో ఉండే వాళ్ళు కూడా ఈ సినిమాని బాగా ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి బోల్డ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు మోహనా సిద్ధి గారు, అలాగే సదన్ గారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయమంటారు? నా చాయిసేనా? సో ఓకే కదా. అంటే మళ్ళీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను అనుకో, మీ ఇన్నర్ ఫీలింగ్ ఇంకా అందరిలాగా ఈడు కూడా మొదలెట్టాడు అనుకుంటారు. ఎస్, మోహనా గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏం నడుస్తుంది అసలు? నేను చాలా బాగున్నాను అండ్ మిమ్మల్ని చూసాక ఇంకా హ్యాపీ అయ్యాను. సో ఏంటి అసలు ప్రభుత్వ సారాయి దుకాణం ఎలా వచ్చింది ఆఫర్? చాలా పెద్ద స్టోరీ, కానీ నాకు ఇదంతా చెప్పాలంటే లైక్ ఈ ఒక్క ఇంటర్వ్యూ సరిపోదండి. అంటే అది పార్ట్స్ వైజ్ గా నేను అన్ని ఈవెంట్స్ లో చెప్పేద్దాం అనుకున్నాను. బట్ ఫస్ట్ మీరు అదే క్వశ్చన్ అడుగుతారో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్లీ ఇది లక్ అని చెప్తాను నేను. యా, సో నేను కన్ఫ్యూజ్ అవుతాను. అంటే లైక్ స్టోరీ మొత్తం మీకు ఇప్పుడే చెప్పైనా అంటే నేను ప్రీ రిలీజ్ టైంలో చెప్దాం అనుకున్నాను. మీరు ఇప్పుడే అడిగారు. మీరు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చెప్పేయచ్చు మాకు, నో ప్రాబ్లం. సో నార్మల్గా డైరెక్టర్ గారు తెలుసు కదా, లైక్ నరసింహానంది సార్. ఆయన లైక్ నా క్యారెక్టర్ కి లైక్ ప్రభుత్వ సారాయి దుకాణంలో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సైరా బాను. సైరా బాను, యా. ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ నాకు అర్థమవుతుంది అంటే కొంచెం రగడ్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా. సో నా క్యారెక్టర్ కి ఎన్నో ఆడిషన్స్ అయ్యాయి. లైక్ నేను ఏడీ నుండి విన్నాను. మా ఏడీ ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ ఒక 280 ఆడిషన్స్ అయ్యాయి నా క్యారెక్టర్ కి. 280. నేను విన్నది కరెక్టే కదా? ఓకే. సో ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుండి ఆడిషన్స్ అయ్యాయి, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే సింగిల్ హీరోయిన్ అయితే అసలుకి కాదు. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంత్స్ పట్టింది ఆడిషన్స్ కి. సో ఒక్కొక్క క్యారెక్టర్ కి వాళ్ళు చాలా పర్టికులర్ గా చూస్ చేసుకున్నారు. అలా ఏంటంటే సో అంతమంది అయ్యారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఒక 20 మెంబర్స్ అలా షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నారంట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏడీ నుండి తీసుకున్నారు. సో ఆ 20 మెంబర్స్ లో వాళ్ళు ఒక 5 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నారు. బట్ నేనేంటంటే ఇంకో 2 days లో షూట్ స్టార్ట్. అప్పుడు నేను క్యాజువల్ గా వెళ్ళాను ఇంటర్వ్యూ, ఐ మీన్ ఆడిషన్ కి. అది కూడా నాకు యాక్టర్ తీసుకెళ్ళింది, స్వప్న అని చెప్పేసి. తను జస్ట్ కల్పిద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళింది. బట్ ఏమైందో తెలియదు, ఆడిషన్ ఇవ్వమన్నారు, ఆడిషన్ ఇచ్చేసాను, కథం సెలెక్టెడ్. సో 2 days లో లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఏడీ కాల్ చేసి ఇలా సిచ్యువేషన్ అండి, సో సార్ మీకు సెలెక్ట్ చేశారు అది అని చెప్తే నేను లైక్ అరే జస్ట్ ఆడిషన్ ఇచ్చాను, బట్ అది పర్ఫామ్ అంటే నేను కాన్ఫిడెంట్ గా కూడా పర్ఫామ్ చేయలేదు, బట్ సార్ కి నచ్చింది. సో అలా సెలెక్ట్ అయిపోయి జస్ట్ 2 days లో ఇంకా షూట్కి వెళ్ళిపోయాం. సదన్ గారు, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే చెప్పనా, నేను ఆవిడ ఎక్సైట్మెంట్ చూస్తే నాకు అర్థమైపోతుంది. ఆవిడ ఇంకా కూడా సైరా బాను క్యారెక్టర్ లో ఉన్నట్టున్నారు. అక్కడే ఉన్నారా? అదే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటాను. మొన్న మా లాంచ్ లో కూడా పోస్టర్ లాంచ్ అయింది. లైక్ మా డైరెక్టర్ సార్ కూడా ఏమన్నారంటే సైరా బానుగానే వెళ్ళిపోతుంది, లైక్ మోహనా సిద్ధి అని ఎవరు గుర్తుపెట్టుకోరు, ఇంకా సైరా బాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఉన్నారు, బన్నీ నుండి అంటే బన్నీ అంటేనే తెలుసు, కానీ అల్లు అర్జున్ అని చాలా తక్కువ మంది పిలుస్తారు. సో అలా మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాకి లైక్ సైరా బాను కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి. ఎస్, అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ సదన్ గారు మీరు చెప్పండి, సో ఈ ఆఫర్ మీ వరకు ఎలా వచ్చింది? ఎందుకంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఎందుకు అడుగుతున్నానంటే, ముఖ్యంగా మీ ప్రొడ్యూసర్ గురించి, మీ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నరసింహానంది గారు నేషనల్ అవార్డు విన్నర్ అనమాట. సో ఆయన సినిమాలో యాక్ట్ చేసే ఆర్టిస్టుల విషయంలో వెరీ పర్టికులర్గా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భుజాల మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, నేషనల్ అవార్డు. సో మిమ్మల్ని తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీలో ఏదో స్టఫ్ ఉంది. మీరే కాదు, ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్ విషయంలో కూడా. సో అందుకనే ఆవిడ అడిగారు, ఈ క్వశ్చన్ ఇప్పుడే వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇప్పుడే వేసింది, అందుకనే. అదేనండి. సో యా, యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటున్నప్పుడు నరసింహానంది గారు సినిమా స్టార్ట్ చేస్తారంట తెలుసా అన్నారు. అనగానే
నరసింహానంది గారు అంటే నేషనల్ అవార్డు విన్నర్, ఈయన చాలా గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి తెలియగానే ఐ వాజ్ లైక్ నేను సర్చ్ చేస్తున్నాను. సో కాస్టింగ్ కాల్ ఏదైతే ఉంటుందో అది కనిపించింది, చూస్తే ఎల్లుండే ఉండే యాక్చువల్లీ కాస్టింగ్ ఐ మీన్ ఆడిషన్స్ ఉంటే ఐ వాజ్ జస్ట్ నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న చాలా మంది వచ్చారు అక్కడికి. ఎందుకంటే నరసింహానంది గారి ఆడిషన్ అంటే ఇంకా నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా ఒక 2.5 hours అట్లా వెయిట్ చేసినాక నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఒక పెద్ద డైలాగ్ ఇచ్చారు. రాజా అని చెప్పి అసోసియేట్ డైరెక్టర్ ఆయన వచ్చారు, వచ్చి సార్ ఇది చెప్పాలి అని చెప్తే ఓకే అని చెప్పి ప్రిపేర్ అవుతున్నా నా టర్న్ వచ్చింది. రాగానే వెళ్ళే ముందు ఒకటే చెప్పారు, సార్ మీకు నంది గారి గురించి తెలుసు కదా అంటే తెలుసు సార్ అంటే, అదే మీరు ఒక్క అక్షరం అటు ఇటు పొల్లుపోకుండా చెప్పండి, మీరు సెలెక్ట్ అవుతారో అవ్వరో తెలియదు కానీ మీరైతే అలా ఆడిషన్ ఇవ్వండి అని. కానీ వెళ్ళి ఇంకా నేను చాలా భయంతో నంది గారి కండ్లలో పడాలి అని సినిమా చేయాలని చెప్పి ఉండే. సో వెళ్ళి ప్రాపర్ ఆడిషన్ ఒకటే టేక్లో, లక్కీగా దేవుడి దేవుల్లో ఒకటే టేక్లో చేసేస్తే రాజా ఆయన వచ్చి కూడా సూపర్ బ్రో బాగా చేశారు, ఒక కాల్ చేస్తాము అనగానే ఇంకా వెళ్ళిపోయా ఇంటికి. వెళ్ళిపోయిన ఒక 10 daysకి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలనుకుంటున్నారు అని చెప్పగానే ఇంకొచ్చి కూర్చుంటే ఏంటి పేరేంటి అన్నారు. అంటే సార్ సదన్ సార్ అంటే ఇంతకుముందు ఏం చేసామంటే ఇలా 2 సినిమాలు చేసేది సార్, రిలీజ్ అయినాయి, ఇంకొక 4 movies రిలీజ్ అవ్వడానికి ఉన్నాయని చెప్తే అదే ఆడిషన్ చూసాను బాగానే చేసావు, ఏంటి ఇప్పుడు మరి నీకు ఓకేనా అన్నారు. సార్ మీరు ఓకే అనండి సార్, నేను ఓకే అనడం ఏంటి సార్ అని చెప్పి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళి చెప్పా ఇలా నంది గారి సినిమా చేస్తాను ఒక లీడ్గా, ఇంకా కో యాక్టర్స్ అందరినీ పరిచయం చేసుకుని అక్కడ. సో ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ సార్ సినిమా చేయడం అనేది. యాక్చువల్లీ అంటే కమర్షియల్ సినిమాలు చేయడం అదొక ఎత్తు, కానీ ఒక ప్రాపర్ కల్ట్ నిజాన్ని చెప్పే డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి డైరెక్టర్ ఆయన. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా రోజు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ప్రభుత్వ సారాయి దుకాణం ఖచ్చితంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ టైటిల్ చూస్తే కూడా విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకునే టైటిల్ అది. ఎందుకంటే రెగ్యులర్గా మనం వాడే పదాలు విలేజ్లలో ప్రభుత్వం అనొచ్చు, సారాయి అనొచ్చు, దుకాణం అనొచ్చు, కళ్ళు దుకాణం, ఇవన్నీ కూడా మన నేచర్కి అంటే మన నేటివిటీకి దగ్గరగా ఉన్నటువంటి పదాలు. సో ఈ టైటిల్ విన్నప్పుడు మీకు భయం అనిపించలేదా? అంటే ఇలాంటి ఒక సినిమాలో నేను నటిస్తే నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం వస్తాయి, ఎలా ఉంటాయని భయం అనిపించలేదా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మూవీ చేస్తున్నామంటే ఏం సినిమా అని అడుగుతారు. లైక్ మేము వినగానే ప్రభుత్వ సారాయి దుకాణం, ఓకే అరే టైటిల్ ఇంత మంచిగా ఉంది, స్టోరీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ ఉండే. అంత మంచి టైటిల్ అంటే ఇది ఏదో ఉంది. ఇప్పుడు బాహుబలి, మహానటి అంటే టైటిల్స్ వింటే లైక్ మైండ్ లో కొంచెం కనెక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అలా లైక్ ప్రభుత్వ సారాయి దుకాణం అనగానే ఓకే ఏదో ఉంది. అండ్ డైరెక్టర్ అయితే కొంచెం హిస్టరీ ఉంది అయినది. సో అట్లా కంపేర్ చేసుకుంటే టైటిల్ ఒకలాగా ఉంది, అంటే స్టెప్ వైజ్ గా ఇంక్రీజ్ అవుతూనే పోతుంది ఎక్సైట్మెంట్ లెవెల్స్ అన్ని. సో అట్లా చాలా బాగా అనిపించింది. అండ్ అంటే శారీలో చాలా అందంగా, చాలా బబ్లీగా, చాలా బాగున్నారు. అక్కడేమో సైరా బాను ఒక మంచి రగడ్ క్యారెక్టర్. పోనీ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడన్నా నా నెక్స్ట్ పరిస్థితి ఏంట్రా, నాకు అన్ని ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయని అనుకున్నారా? అంటే బేసిక్గా ఒక యాక్ట్రెస్గా లైక్ ఏ రోల్స్ అయినా చేయాల్సిందే. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఇన్నోసెంట్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, అంటే లైక్ వేరియేషన్స్ అనేది ఉంటుంది కదా. యాక్టర్ అంటేనే వేరియేషన్స్ చూపించాలి. సో బేసిక్గా ఇది ఒక మూఢో నమ్మకం లాంటిది. ఏంటి ఇది చేస్తే ఇదే వస్తుంది, అది చేస్తే అదే వస్తుంది. కానీ జనరల్ మన ఇండస్ట్రీలో ఉంది కదా టాకు, అంటే ఒక క్యారెక్టర్ ఇలా చేసామంటే నెక్స్ట్ కూడా ఇవే వస్తాయి అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. సో అందుకు నేను అడగాల్సి వచ్చింది. బట్ నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఆ మూవీలో పర్ఫార్మెన్స్ చూసి ఓకే ఈమె ఏదైనా చేయగలుగుతుంది, ఓకే ఈమె ఇన్నోసెన్స్ చేయగలుగుతుందా, యా చేయగలుగుతుంది అంటే అంటే మొత్తం అన్ని పర్ఫార్మెన్స్ ఉంది ఆ మూవీలో. లైక్ ఓన్లీ ఆ రగ్నెస్ కాదు, ఇన్నోసెంట్ గా ఆమె ఆ రగ్గా ఎలా మారింది అనేది చూపిస్తారనమాట. ఓకే, అండ్ మీరు ఈ మూవీలో ఏం క్యారెక్టర్ అండి? దీంట్లో శివ అనే క్యారెక్టర్ సార్. శివ క్యారెక్టర్, అవును సార్. సో మా ఫాదర్ ఉంటారు రంగనాథన్ గారు అని చెప్పి. సో వాళ్ళకి ఒక 3 పిల్లలు ఉంటారు. దాంట్లో ఒక అబ్బాయి వినయ్, ఇంకో అబ్బాయి వచ్చేసి విక్రమ్ అండ్ నేను ఒకటి అనమాట. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ వైఫ్ కి పుట్టిన 2 పిల్లలు. నేనేమో ఇంకొక పెళ్లి చేసుకుని ఆవిడకి పుట్టిన పిల్లోడి నేను బేసికల్లీ. ఓకే, సెకండ్ వైఫ్ కాదు, సెకండ్ సంథింగ్ కాదు, రియల్ నేమ్స్ చెప్తున్నాడు, క్యారెక్టర్ నేమ్స్ చెప్పు కదా. క్యారెక్టర్ పేరే శివ. ఓకే, నేను యాదగిరి, వినయ్ పేరు యాదగిరి, విక్రమ్ పేరు మల్లేష్. సో యాదగిరి, మల్లేష్, శివ, ముగ్గురం పిల్లలు. భయ్యో ఆవిడ ఇంకా క్యారెక్టర్ లో అదే చెప్తున్నా కదా, నేనే మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఇంటెలిజెంట్.
సో శివ రోల్ అనమాట. శివాది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రోల్ యాక్చువల్లీ. అంటే వీళ్ళందరిది ఒక వైపు ఉంటే వీడిది ఎట్లుంటది అంటే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు మన ఇటు ఉంటాడు అటు ఉంటాడు. సో మొత్తం అంటే ఒక కన్నింగ్ క్యారెక్టర్ లెక్క ఉంటాడు యాక్చువల్లీ. ఓకే. సో ఎన్ని డేస్ పట్టింది ఈ సినిమా షూటింగ్ అంతా కూడా? ఇది మొత్తం మహబూబాద్ లో చేసాం షూటింగ్. మహబూబాద్ కే సముద్రము ఇంకా చిన్న అన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ. సో చాలా మంచి లొకేషన్స్. ఫస్ట్ టైం వెళ్ళడం అటు సైడ్ యాక్చువల్లీ, అంత లోపలికి వెళ్ళలే. సో చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక 38 days 38 days 40 days పడుతుంది. అవుట్డోర్ లో మేము లైక్ 28 days చేసాము అండ్ హైదరాబాద్ లో 10 days. అంటే మొత్తం ఈ సినిమాలో 6 లీడ్ క్యారెక్టర్స్, అంటే మెయిల్ ఒక 3 అండ్ ఫీమేల్ ఒక 3. మెయిల్ ఒక 4 ఉన్నాయా? ఓకే. అండ్ 3 ఫీమేల్ లీడ్స్. 3 ఫీమేల్. సో ఎలా ఉండేది మీలో మీ కాంపిటీషన్ వర్క్ పరంగా? కాంపిటీషన్ వైజ్ అట్లా ఏం లేదు, కానీ ఎవరి క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చి పడేసినారు. అరే నువ్వు తక్కువరా నువ్వు ఎక్కువరా అని ఎక్కడ లేదు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. అంటే మేము నార్మల్ గా డబ్బింగ్ టైంలో చూసాం, ఇంకా మాకు మా డైరెక్టర్ సార్ ప్రివ్యూ చూపించట్లేరు. చాలా అడిగాం, సార్ చూపించండి సార్ ప్లీజ్, ఒక్కసారి చూస్తాము అట్లీస్ట్ హాఫ్ అన్న చూపించండి అన్నా కూడా ఛాన్స్ లేదు. లాస్ట్ లో చూద్దామని చెప్పి కాంపిటీషన్ ఏం లేదు కానీ లైక్ వి యూస్ టు ఇదన్నమాట, అంటే ఎంకరేజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నీ సీన్ ఉంది కదా, సో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక 4-5 వేరియేషన్స్ తీసుకొని, ఎందుకంటే నంది గారు అంటే మరి ఆ మాత్రం ఉంటది. సో యాక్చువల్లీ ఒకళ్ళు చెప్పుకునే వాళ్ళు అనమాట, నేను ఇట్లా చేస్తా ఎట్లుంది ఎందుకంటే ఫస్ట్ ఎట్లా ఓకే అయిపోవాలని చెప్పి అందరం యూస్ టు ఒక ప్రాపర్ యాక్టర్స్ ఎట్లయితే ప్రెప్ ఉంటుందో వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుని సెట్ లోకి వెళ్ళేవాళ్ళు. కానీ హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇది హెల్దీ కాంపిటీషన్ అలా ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇన్నాళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు పక్కా తెలంగాణ స్లాంగ్. ఏడికెళ్ళి వచ్చారు అసలు? హైదరాబాద్ బేసిక్ గా, తెలంగాణ ప్రాపర్. ఓకే. ఏంటంటే ఈ సినిమా 40 days చేసాం కదా, సో ఒక్కరు కూడా ఆంధ్ర లేరు. అంటే ఎవరితో మాట్లాడినా కథం తెలంగాణ. బేసిక్ గా లైక్ లైట్ మ్యాన్ నుండి ప్రొడక్షన్ వాళ్ళ నుండి ఎవరు చూడో తెలంగాణలోనే. అంటే అన్ని డేస్ నాది బేసిక్ గా లైక్ ఇండస్ట్రీ అంటే నార్మల్ గా చాలా ఆంధ్ర వాళ్ళు ఉంటారు, న్యూట్రల్ తెలుగు మెయింటైన్ చేస్తుండే, హా అండి హలో అండి అది ఇది అని. బట్ ఈ సినిమా చేశాక కంప్లీట్ గా కొన్ని మంత్స్ వరకు అది పోలే. అంటే అన్ని డేస్ మేము ఎవరితో మాట్లాడినా చెప్పరా ఏందిరా, డైలాగ్స్ అన్ని కూడా అలానే ఉంటది ఆల్మోస్ట్. లైక్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం ఇంటర్వ్యూ అని చెప్పేసి ఏం లేదు, నేను మీతో హ్యాపీగా కూర్చొని ఒక కన్వర్సేషన్ పెట్టుకున్నట్టుంది కదా. సో సినిమాలో కూడా అలానే ఉంటది. బయటకు వచ్చాక కూడా షూట్ అయ్యాక కూడా మమ్మీ చెప్పేంది క్యారెక్టర్స్ లో. అంటే జనరల్గా నేను ఇందాక లోపలికి వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక హీరో వచ్చారు అని అంటే జనరల్గా ఓ మెయిల్ యాంకర్ కూర్చుంటే అంటే ఖచ్చితంగా పులిహార కబుర్లు అక్కడ స్టార్ట్ అయిపోతాయి, హీరోయిన్తో పులిహార కలుపుతామని మా వాళ్ళు చెప్పి జాగ్రత్త అని చెప్పి పంపించారు. కానీ నిజంగా జాగ్రత్తగా ఉండాలి, పక్క హైదరాబాద్ జోక్స్ అపార్ట్. సో ఈ మూవీ విషయానికి వస్తే కథ మీకు నచ్చింది, మీరందరూ కూడా హెల్దీ కాంపిటీషన్తో ముందుకెళ్ళారు, మంచి అవుట్పుట్ వచ్చింది అనేది ప్రీవియస్గా మీ ప్రొడ్యూసర్తో కొన్ని మాట్లాడినప్పుడు నాకు అర్థమైపోయింది. అండ్ మీ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇకపోతే అంటే ఈ సినిమాస్ చేస్తున్నప్పుడు మీరు పలానా నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ ఆ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఆఫర్స్ మీకు ఇంకేమన్నా కాల్స్ రావడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ అదే ఎప్పుడైతే చిన్న మీడియాలో పేపర్ ఎప్పుడైతే కవరేజెస్ పడ్డాయో అప్పుడు అందరూ ఓ సార్ మీరు నందిగారు సినిమా చేస్తున్నారా అనగానే, అదే ప్రొడక్షన్ నుంచే కాల్ వచ్చింది యాక్చువల్లీ, నందిగారు సినిమా చేస్తారంటే అవునని చెప్తే, సార్ మరి నందిగారు సినిమా చేస్తారు మా సినిమా చేస్తారా మీరు అనే క్వశ్చన్ కూడా వేశారు. అయ్యో సార్ ఏమని సార్, కథ నచ్చితే ఏదైనా చేస్తాను సార్ అంటే, మరి ఏది నందిగారి కథ మీకు నచ్చిందా అంటే, సార్ ఆయన గురించి తెలిసిందే కదా సార్, వెరీ రియాలిటీ రియలిస్టిక్గా వెళ్తారు ఆయన. సో వచ్చాయి 2-3 కాల్స్ వచ్చాయి. సో మీకండి? నాకు బేసిక్గా అన్ని డేస్ షూట్ చేసాం కదా, 35 to 40 days. సో మొత్తం హైదరాబాద్లో లేకుండే, అంతా షూట్ లొకేషన్ అవుట్డోర్లోనే ఉండే. వచ్చాక లైక్ ఒకటేసారి ఒక్కరోజు 4 meetings, రేపు మళ్ళీ 4 meetings ఇలా ఉండే. సో ఏం చేశారమ్మా, లైక్ అందరూ స్టేటస్ ఫాలో అవుతారు కదా, సో అప్డేట్స్ అన్ని చూసి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు విలేజ్ బ్యాక్డ్రాప్ ఏంటండి అదే అంటే, ఇదండి ఇలా ప్రభుత్వ సారాయి దుకాణం అని చెప్పేసి నరసింహానంది గారు అంటే పేరు చెప్పే ముందే లైక్ మాది ఎట్లానో నాకు అర్థం కావట్లేదు, లైక్ టైటిల్ చెప్పగానే ఓకే ఓ ఆ ప్రాజెక్ట్ చేశారా, ఓకే దాంట్లో ఏం క్యారెక్టర్ చేశారండి, సైరాబాను, ఓకే పేరులోనే దమ్ముంది, ఓకే మంచి క్యారెక్టర్ చేసినారు అయితే ఇట్లా
అంటే ఇంకా కొంతమంది అయితే లైక్ యాక్టింగ్ వైజ్ గా మాకు ఆడిషన్ కూడా అక్కర్లేదు, లైక్ ఆ పర్సన్ తీసుకున్నారు అంటే యాక్టింగ్ లెవెల్స్ ఓకే బాగానే ఉండుంటది అని చెప్పేసి ఇలా కూడా అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అండ్ అంటే మీకు అవకాశం వచ్చింది, మీరు సద్వినియోగం చేసుకున్నారు, బట్ క్యారెక్టర్స్ పరంగా మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారంటే ఏం చెప్తారు? మీ క్యారెక్టర్స్ వల్ల ఫుల్లీ, ఎందుకంటే మేము ఎంత చేస్తున్నా కూడా డైరెక్టర్ సార్ అంత బాగా చేయించారు, మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఒక యాక్టర్ కి డైరెక్టర్ ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు దూసుకుపోతారు ఆ క్యారెక్టర్ లో. లైక్ ఈ లెవెల్ 80% చేసే వాళ్ళు ఒక 120% కూడా చేసే వాళ్ళు ఉంటారు ఫ్రీడమ్ ఇస్తే. సో మాకు ప్రతి ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఎలా అంటే డైలాగ్ ఇది ఉంది, దాన్ని మేము ఇంకా ఇంప్రూవైజ్ చేసుకున్నాం. సార్ ఇలా చెప్తే ఎలా ఉంటది, అలా చెప్తే ఎలా ఉంటది, బాడీ లాంగ్వేజ్ అంటే స్టార్టింగ్ లో చాలా స్ట్రిక్ట్ ఉండే సార్. బట్ పోను ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ కి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ నేను ఇది కాన్ఫిడెంట్ గా చెప్తా ఏంటి అంటే సార్ కి మేము ఫేవరెట్ స్టూడెంట్స్ అయిపోయాం. అట్లా మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు, ఏంటి సార్ ఇలా చెప్తాం, సార్ ఇలా చెప్తే ఎలా ఉంటది, సార్ అట్లా చేస్తాము, బాడీ లాంగ్వేజ్ ఎట్లా మెయింటైన్ చేస్తాము, ఎలా ఉంటది సీన్కి వెళ్ళే ముందు అలా చెప్తే బాగుంది చేసేద్దాం అలా. సో అట్లా మీకు ఏమన్నా అంటే హార్డ్ గా అనిపించిందా కొన్ని సీన్స్ చేసేటప్పుడు? హార్డ్గా అంటే సార్ పేస్ పట్టుకోవడం కొంచెం కష్టమే. ఒక్కసారి ఆయన పేస్లోకి వెళ్ళామంటే ట్రాక్ ఎక్కేస్తాం. యాక్చువల్లీ ఆయన కూడా చాలా తెలివైన ఆయన. ఏం చేస్తారంటే మానిటర్ ముందు కూర్చొని షార్ట్ అయిపోగానే సార్ బాగుందా సార్ అంటే బాగానే ఉందిలే అన్నట్టు చూస్తాడు ఆయన, కానీ లోపల అరే బాగా చేసాడు అనుకుంటాడు ఆయన. బయట ఒకలాగా చెప్తాడు, ఎందుకంటే అరే బాగా చేసావు అనగానే వాడు మనకేంది బాగా చేయగలుగుతాం ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఓకే బాగానే ఉందిలే అంటాడు ఆయన. అదే బాగా చేసావు అనగానే తలకెక్కేస్తారేమో అని చెప్పి లాస్ట్ సినిమా అయిపోయినాక అందరికి ఫోన్ చేసి శివ, యాదగిరి, మల్లేష్ బాగా చేశారా, చాలా బాగుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్, సినిమా ఎలాగైనా కొడుతున్నామని చెప్పి ఒక మంచి వార్త వేయగానే మరి ఏం జరిగినప్పుడు బాగానే చేసేవారు ముఖం అంట పట్టుకున్నా అంటే అవన్నీ టాక్టిక్స్ మీకు తెలియదురా బచ్చా అన్నారు. ఓకే సార్ అన్నా. సో అంటే బాగా హార్డ్గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు? హార్డ్గా యాక్చువల్లీ ఒక సీన్ ఉండే. యాక్చువల్లీ ఎలా అంటే రెండు అంటే నా క్యారెక్టర్కి ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టు రెండు ఎక్స్ప్రెషన్లు మెయింటైన్ చేయాలి. ఒకటే మంచిదో బేసిక్ గా. సో వచ్చి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదేంద్ర బాబు రాకెట్ సైన్స్ లో ఉంది, మన వల్ల అవుతుందా అనుకున్నాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన పుల్ చేసుకున్నారు, కింద మీద పడి మేము కూడా చేసినాం. లైక్ హార్డ్ అనిపించింది, బట్ సార్ సాటిస్ఫైడ్, మేము సాటిస్ఫైడ్. కానీ ప్రివ్యూ మాత్రం మీకు చూపించలేదు సార్. ప్రివ్యూ సార్ నేను అప్పీల్ చేయనా మీ తరఫున? చేయండి సార్ ప్లీజ్, చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నేను అడుగుతున్నాను, బ్రో తరఫున ఆబ్వియస్లీ అడుగుతాను, చాలా క్యూట్ గా అందంగా అడుగుతుంది సార్ ఆవిడ కూడా ఒక్కసారి. అది అంటే ఇండియన్ ఫేవరెట్ రెసిపీ, సో అది లేకపోతే కష్టం సార్ మనకి. ఎస్, మీ పరిస్థితి అంటే ఇప్పుడు వెళ్తుంది గో విత్ ఫ్లో, అసలు అంటే ఒక హీరోయిన్ గా లాంచ్ అవ్వాలి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఓకే, అలా నార్మల్ గా సేమ్ ఆడిషన్ కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ త్రూ లో ఉన్నారా? ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయినా ఫ్యామిలీ ఎవరు లేరు. సో ఏదో లక్ వైజ్ గా వర్కౌట్ అయింది అంతే. ఈవెన్ నా తమిళ్ మూవీ కూడా అంతే, లక్ వైజ్. తమిళ్లో కూడా చేస్తున్నా? ఓకే, అక్కడ లీడ్ క్యారెక్టర్? యా, ఓకే, అవునండి. అది రిలీజ్ అయింది రీసెంట్ గా. ఏంటి టైటిల్? అది తరాయ్ పడై అని చెప్పేసి అయింది. అండ్ ఒక 25 days ఫంక్షన్ కూడా జరిగింది. అవార్డ్ ఫంక్షన్ కూడా అయింది. థియేటర్ లేకపోతే థియేట్రికల్ అండి. ఓకే, 25 days ఉండే అది థియేటర్ లో. యా, సో 25 days 25th day అని సెలబ్రేషన్స్ కూడా చేశారు. యా, అది చాలా బాగా జరిగింది. ఈ హీరో ఎవరు అక్కడ? అది విజయ్ విశ్వ, ప్రజీన్ అండ్ లొలుసబా జీవా అని చెప్పేసి త్రీ హీరోస్. ఓకే, యా. సో మీరు హీరోయిన్ గా చేశారు. చాలా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన తెలుగు అమ్మాయి తమిళ్లో హీరోయిన్ గా చేయడం. ఫ్యూచర్ కన్నడ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవునా? ఓకే, సో ఫ్యూచర్ లో పట్టుకోవడం కష్టమే? అట్లేం లేదు, తెలుగు కాబట్టి తెలుగులోనే సెటిల్ అవ్వాలి, బట్ కొంచెం ఆ లాంగ్వేజెస్ కూడా ఫోకస్ పెట్టుకోవాలని అంతే. అంటే మళ్ళీ నేను స్టార్ హీరోయిన్ మోహనా సిద్ధిని ఇంటర్వ్యూ చేశాను, ఇప్పుడు ఒక సెల్ఫీ తీసి పెట్టుకోవాలేమైతే? అట్లేం లేదు. అదేం లేదంటారా? సో హైదరాబాద్ అమ్మాయి కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు ఇంటర్వ్యూకి హ్యాపీ కదా. అండ్ మీరేం చేస్తున్నారు బ్రో నెక్స్ట్ ప్రాజెక్ట్స్? సో ఇప్పుడు నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి చేస్తున్నాను యాజ్ అ లీడ్గా. అర్జునుడి గీతోపదేశం అని చెప్పి సతీష్ గారు డైరెక్టర్, దానికి డెబ్యూటెంట్. సో అదొకటి. నెక్స్ట్ పెద్ద ప్రాజెక్టే, ఎట్లా చెప్పాలంటే తర్వాత రివీల్ చేస్తా యాక్చువల్లీ అది. సో ఇప్పుడైతే ఒక 3 projects చేస్తున్నాను, పెద్ద సినిమాలే, ఐ మీన్ కొంచెం మంచి బడ్జెట్ అండ్ మంచి ప్రొడక్షన్సే. ఒక 5 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి రెడీగా. 5 సినిమాలు? 5 సినిమాలు యాజ్ అ లీడ్గా. 30 days కాల్ షీట్ బిజీగా ఉంది అయితే.
ఏదో అలా దేవుడి దయ వల్ల. అంతేనా? దేవుడి దయ ఉంటుంది, ఆబ్వియస్లీ మీ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. మీకు అంటే ఇండస్ట్రీ నేపథ్యం ఏమైనా ఉందా? ఫ్యామిలీ ఇండస్ట్రీనే. అలీ గారు ఉన్నారు కదా, ఓకే, అలీ గారి ఫ్యామిలీ యాక్చువల్లీ, యాక్టర్ అలీ గారు ఉన్నారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ. సో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల స్కూల్ అయిపోగానే షూటింగ్ వెళ్ళడము, ఈవినింగ్ స్నాక్స్ తినడం, అక్కడ తెలుసు కదా ఇంకా సెట్ లో స్నాక్స్ ఉంటాయి, తినడము, తర్వాత డిన్నర్ చేయడం, అందరు యాక్టర్స్ ని చూడడం, లైటింగ్, సెట్, వైర్లు, గీర్లు, యాక్షన్ కట్లు మామూలుగా ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది యాక్చువల్లీ. అది అట్లా బ్లడ్ లోకి ఇంజెక్ట్ అయ్యి ఒక టైం అనిపించింది యాక్టర్ అవ్వాల్సిందే అని చెప్పి. సో అప్పటి నుంచి నా 10th అయిపోగానే వాజ్ ఇంటూ టెక్నికల్ డిపార్ట్మెంట్, కెమెరా సినిమాటోగ్రఫీ చేశాను, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను, ప్రొడక్షన్ మేనేజర్గా చేశాను. సో ఐ వాజ్ లైక్ ఒక 24 క్రాఫ్ట్స్ తెలుసుకుందాం యాక్టర్ అవ్వక ముందని చెప్పి అన్నీ నేర్చుకొని ఒక్క మంచి టైంలో బయటికి వచ్చేసి స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ అనమాట. సో మెల్లమెల్లగా అలా ఆడిషన్ చేసినప్పుడు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడము, సార్ ఒకసారి ఆఫీస్కి, సార్ కూడా కాదు అప్పుడు, బాబు ఒకసారి ఆఫీస్కి రామా అని చెప్పి కూర్చోబెట్టి కథ చెప్పిన తర్వాత, కథ బాగుంది సార్, నా క్యారెక్టర్ ఏంటి సార్ అంటే, హీరో సార్, హీరో అయ్యాను అన్నారు. సార్ అదేంటి అంటే అంతా అయింది, చెక్ ఇచ్చారు, అంతా అయింది. కరెక్ట్గా ఇంకొక 15 daysలో సెట్కి వెళ్తాం అన్నప్పుడు, సార్ మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తే, ఆలీ గారి ఇంటికి తీసుకెళ్తే, ఏంటి ఇక్కడికి వచ్చాము, అరే ఆలీ గారు ఫోటోలు ఉన్నాయింది అని చెప్తే, సార్ బాబాయ్ వర్స్ అవుతారు సార్ అని చెప్తే, సార్ చెప్పలేదేంటి సార్ అన్నారు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇంకో 5 movies చేశాను, ఇంకో 3 movies చేస్తున్నా. సో లైక్ ఓకే. సో అలీ గారి పేరు లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు? నో, అసలు ఆయన పేరు ఎక్కడ యూస్, వరుసకు బాబాయ్ అవుతారు. బాబాయ్ అవుతారు. ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక ఆయన మాత్రం పంపించకండి ప్లీజ్. ఎందుకంటే ఆయన ఇది కనుక చూసారనుకో, వీడు ఎవడరా కాట్రా అసలు కలిపేస్తా నుంచి పులిహోర కలిపేస్తా ఉండే, నాకంటే ఎక్కువ కలుపుతున్నాడు అనుకుంటారు ఆయన. అంటే జనరల్ గా ఆయన కూడా స్టేజ్ మీద కొన్ని హీరోయిన్స్ తోని ఫన్ అవి చేస్తుంటారు కదా, ఎవరో ఆదిత్య కాట్రవల్లి అంటాడు. సో ఎందుకు వచ్చింది తిప్పలు 4 ఇంటర్వ్యూలు చేసుకోక. ఎస్, అంటే మీలో కొంచెం నాకు కయ్యూమ్ గారి ఫేస్ కనిపిస్తుంది. అయితే చాలా మంది చెప్తారు కొంచెం కయ్యూమ్ గారి ఫేస్ చెప్పారా? చెప్పారు. అదే నాకు ఆ కళ్ళు కొంచెం అలాగే అనిపిస్తుంది. కానీ అలీగారి సపోర్ట్ అంటే ఆ పేరు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అయ్యో ఇక్కడ ఎందుకంటే అండి, బేసికల్ గా ఇప్పుడు నేను ఫలానా సో అండ్ సో అని చెప్తే ఎంట్రీ ఉంటుంది, లోపలకి ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి ఏమైనా కింద మీద అయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు, ఆయన మొహం చూసి ఇచ్చాను, ఇలా చేశారేంటి అనే మాట ఆయనకొద్దు, నాకు వద్దు. ఏం చేసినా హిందీలో అంటారు కదా, జోబీ కరో అప్నే దమ్సే అంటారు కదా. సో అట్లా ఏది చేసినా నేనే చేస్తా అని చెప్పి కింద మీద పడి అసలు ఆడిషన్లకి తొక్కని గడపలేదు. ఐ మీన్ ఆఫీసులు ఉంటాయి చూసారా, సినిమా ఆఫీసు తొక్కని గడపలేదు, ఆడిషన్స్ ఇవన్నీ గడపలేవు. సో దేవుడి వల్ల రేపటి రోజు కొంచెం హిట్లు అవి పడ్డాక, అరే మావాడు వచ్చి, అదే ఆ హీరో వచ్చి ఇక్కడ ఆడిషన్ ఇచ్చారు అని చెప్పి ప్రతి ఆఫీస్లో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఉంటుంది నాది. సో అలా 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 ఒక సినిమాతో స్టార్ట్ అయింది జర్నీ. సజెషన్స్ తీసుకుంటారా ఆయనవి? సజెషన్స్ ఏం లేదు యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఉన్న ఒక లెజెండరీ యాక్టర్తో ఉంటే ఇంకా సజెషన్స్ ఏమి ఉండవు. ఆయన ఒక్కటే అంటాడు, ఇలా భుజమే చేసి జాగ్రత్త అంటాడు, అంతే. ఆయన మేబీ ప్రీవియస్ గా 2 movies రిలీజ్ అయ్యాయి, అయింది. చూసారు ఆయన? చూసారు. ఫస్ట్ డే ప్రివ్యూకి వచ్చారు. ఏమన్నారు? ఫస్ట్ డే అరే అంటే ఆయనకి తెలియదు, బేసికలీ వీడు యాక్ట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు అని తెలియదు ఆయనకి. సో చూసినాక అయిపోయాక, ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా అన్నారు. బాబాయ్ నువ్వే బాబాయ్ అంటే, ఓకే సరే అంటే నేనే అనమాట నీ ఇన్స్పిరేషన్ అన్నారు. అలాంటిది అని చెప్పి. మీరు అలీగారి తాలూకా అని నా ఇంటర్వ్యూలోనే చెప్పారా, ఇంకెక్కడైనా చెప్పారా? అంటే ఇంటర్నల్ అండ్ బేసికల్ గా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ కాదు ఇంటర్వ్యూస్ లో చెప్పారా ఎక్కడన్నా? ఇంటర్వ్యూస్ లోనా? నేను చెప్పలేదు. రే అబ్బాయిలు రాసుకోండి, అలీగారి అబ్బాయి తమ్ము దొరికింది మీకు. అలీగారికి ఇంత పెద్ద కొడుకున్నాడా? రాసుకోండి. ఎస్ మేడం, మీరు చెప్పండి. అలీగారి అబ్బాయితో పనిచేశారు, ఎలా ఉంది ఆయన వర్కింగ్ స్టైల్? బాగుండే, బట్ తను ఎప్పుడు యాటిట్యూడ్ చూపించాడు. లైక్ నేను ఇంకా లైక్ న్యూ కమర్ లానే బిహేవ్ చేస్తాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు యూజ్ చేసుకోడు. టైం వచ్చినప్పుడు లైక్ కొన్ని చెప్తూ ఉంటారు, అరే వింటూ పోతాం, ఓకే అట్లనా అని చెప్పేసి వింటూ ఉంటాం అంతే. మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా మూవీలో? అందరితో ఉన్నాయి, అందరితో ఇంటర్లింక్ చేశారు. అదే కదా నాకు అర్థం కావట్లేదు మా డైరెక్టర్స్ మ్యాజిక్. అంటే సీరియస్లీ నేను మొన్న కూడా ఇదే చెప్పా పోస్టర్ లాంచ్ రోజు. ఏమని, అరే సార్ ఎట్లా సార్ అది, ఇప్పుడు హీరో హీరోయిన్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ తో కాంబినేషన్స్ ఉంటాయి, కాలేజ్ సీన్స్ ఉంటాయి, కాలేజ్లో కాంబినేషన్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్తో వాళ్ళకి అందరికీ ఇంటర్లింక్ ఉంది. అంటే ఇప్పుడు నేను సినిమాలో పనిచేసిన అందరితో నేను యాక్ట్ చేసా, కాంబినేషన్ సీన్స్.
తినకి అందరితో ఉన్నాయి. అండ్ నాకు యాక్టర్స్ ప్రతి ఒక్కరికి అందరికి కాంబినేషన్ సీన్స్ అట్లా ఎట్లా రాసుకున్నారా సీరియస్లీ నాకు ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు అది. ఓకే, సో దట్ ఈస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంతే, డైరెక్షన్ రైటింగ్ మ్యాజిక్. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది సినిమాకి అసలు? మ్యూజిక్ యాక్చువల్లీ దీంట్లో సాంగ్స్ లేదు, ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేయట్లేదు సాంగ్. మా ప్రొడ్యూసర్ గారు అనుకున్నారు ఏమని లైక్ ఒక ఐటమ్ సాంగ్ కూడా పెడదాము అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఛాన్స్ లేదు. సో ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి ఏదో చేయిస్తున్నారు అని చెప్పేసి మేము అప్డేట్ విన్నాము. ఆర్ఆర్ అయితే ఇలా వచ్చింది, లైక్ క్యారెక్టర్స్ ని ఇంకా ఇంకా పైకి తీసుకెళ్లే తట్టు ఉంది అని చెప్పేసి చెప్పారు. సో మేము ఇంకా వినలేదు, చూపించట్లేరు వాళ్ళు అసలు. అట్లీస్ట్ ఐటమ్ సాంగ్ లేదు, కనీసం ప్రమోషనల్ సాంగ్ అన్న పెట్టండి సార్. కుర్రకారు ఉన్నారు సార్, ముగ్గురు ఉన్నారు, వాళ్ళు పెడతారంట. మోహన గారిలో యాక్టింగ్ పరంగా మీకు నచ్చేది ఏంటండి? నాకు యాక్చువల్లీ చాలాసార్లు చెప్పాను మోనాకి, నో ఇప్పుడు చెప్పొద్దు. సరే ఓకే ఇప్పుడు చెప్తాను. అయితే ఈమె ఏంటంటే ఒక సెకండ్ షార్ట్కి వెళ్ళి ఒక సెకండ్ ముందు చాలా నార్మల్గా ఉంటుంది. మోనా రెడీ అనగానే క్యారెక్టర్లోకి ఆమె ఫస్ట్ స్టెప్ వేయడం కూడా క్యారెక్టర్లోనే ఎత్తుంది, వేసి సరే స్టార్ట్ చేస్తుంది క్యారెక్టర్. సైరాబానులో ఉంటుంది, ఇంకా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా కానీ ఒకటే టేక్లో చెప్తుంది బేసికల్గా. అవునా? నిజంగా చెప్తున్నా కదా, నేను చాలా మందిని చూసిన యాక్చువల్లీ. కానీ ఇట్లా కొంచెం అంటే యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ అండ్ టఫ్, ఈ పిల్ల కూడా అట్లే ఉంటుంది బేసికల్లీ, ఇచ్చి పడేస్తుంటది ఎవరికైనా కానీ. ఇప్పుడు వస్తుంది హైదరాబాద్ స్లాంగ్, ఇచ్చి పడేస్తుంది యాక్చువల్లీ. సో ఈవెన్ లైక్ చాలా మెమరీ పవర్ ఉంది, ప్లస్ క్యారెక్టర్ లోకి ఎప్పుడు ఉంటది. క్యారెక్టర్ అయిపోగానే మళ్ళీ నార్మల్గా వస్తుంది, ఏంటి అంటది, రెడీ అని కానీ మళ్ళీ క్యారెక్టర్ లోకి పోతుంది. ఆ స్విచ్ ఏదైతే ఉంది చూసారో అది చాలా ఇష్టం నాకు ఈ అమ్మాయిలో. అండ్ ఈ సినిమాలో మీరు అందరూ అంటే ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు, అంటే హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ. సో అల్లరి బాగా చేశారా? మా అందరూ లీడ్ క్యారెక్టర్స్ లో నేనే చిన్న. మీరే చిన్న? ఓకే, ఇప్పుడు ఆవిడ ఇండైరెక్ట్ వయసు చెప్పకుండా కాదు కదా? అవును, అంటే ఒకటి వీళ్ళందరూ 28, 29 కానీ నేను చెప్తా. మీరు అమ్మటే డైలాగ్ ఎవరు అడిగాడు నిన్ను? అదే ఈమెకి 17 or 16 ఎంత? నో నేను చెప్పాను. చెప్పిన వల్ల చెప్పు. చూస్తే కనిపిస్తుంది 28 లాగా లేరా తిరు? అందరూ 28, 29. నేను యాక్చువల్లీ మీకంటే చిన్న అనుకున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే కనీసం ఇక్కడ కూడా మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇద్దరిని కూడా లేడీ యాంకర్ కావాలి ఇప్పుడు ఇప్పుడు తేవాలంటే కష్టం అండి. మేము కూడా ఓ పని చేయి, నువ్వు అటు కూర్చో, మేము కూర్చుంటాము. సో మీరు హోస్ట్ అయిపోండి. అండ్ సదన్లో మీకు నచ్చే యాక్టింగ్ పరంగా బెస్ట్ క్వాలిటీ? సో బేసిక్గా లైక్ ఎప్పుడైతే టేక్ వెళ్ళి చేస్తారో, అంటే నేను లైవ్గా ఇప్పుడు చూస్తే ఒకటి, యాక్టింగ్ చేస్తే యాక్టర్గా, అంటే కొంతమంది న్యాచురల్గా చేస్తారని అంటారు కదా. సో అలా యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించదు. ఏదో నార్మల్గా వెళ్ళి అరే ఇప్పుడు నువ్వు ఆంటీతో మాట్లాడాలి అంటే ఓకే నేను మాట్లాడుతున్నట్టే, న్యాచురల్గా అంత న్యాచురల్గా ఎలా వస్తుందిరా? ఇప్పుడు ఏడు అంటే ఓకే ఒక 5 minutes ప్రిపేర్ అయ్యి మనం ఏడుస్తాం, బట్ నేను ఇంకా ఏడ్ చేస్తాను. సో అంత న్యాచురల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో అంత న్యాచురల్గా పర్ఫామ్ చేస్తున్నా. అండ్ మీ డైలాగ్ గురించి ఆయన చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మా వ్యూవర్స్ కోసం, ముఖ్యంగా నా కోసం అప్పటి నుంచి కలిపేస్తూనే ఉన్నాను కాబట్టి ఒక మంచి డైలాగ్ ఏదైనా ఒకటి మీకు నచ్చింది, మా సినిమా నుండి, మీ సినిమా నుంచి అవ్వచ్చు లేకపోతే ఇంకెక్కడి నుంచి అవ్వచ్చు, మీకు నచ్చింది ఒక తెలంగాణ స్లాంగ్లో మంచి డైలాగ్. ఇప్పుడు దాకా ఇచ్చి పడేసారు కదండి. అంటే డైలాగ్స్ ఎందుకని అంతే. పోనీ పాట పాడండి. పాట కూడా పాడరా? ఏంటి సదన్ గారు పాటలు మస్తు పాడతారు సార్, పాడుగా చాలా పాడు. మీరు ఇప్పుడు పాడలేదు అనుకోండి, మీ ప్రొడ్యూసర్కి మీ డైరెక్టర్కి కంప్లైంట్ చేస్తా. మీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి దేనికి సమాధానం చెప్పలేదు వాళ్ళు చూస్తారుగా. పోనీ మీరు ఒక మంచి డైలాగా మన సినిమాలో? మీ సినిమా అని కాదు, నార్మల్గా అసలు మీకు మా సినిమాలోనే చెప్తాం. మా సినిమాలోదా? పోనీ అలా అయినా. మా సినిమాలో ఏముంది? నీ డైలాగ్స్ నాకెలా తెలుస్తా? డైలాగ్ ఏం గుర్తులేదు అయితే. అవునా? నిజంగా గుర్తులేదు. అడిగినందుకనే చెప్పొచ్చు కదండి ఇద్దరు. వాళ్ళ కింద కామెంట్ వేసుకుంటారు. అంటే మా డైలాగ్స్ మేము యాక్చువల్లీ ఇప్పుడు రివీల్ చేయాలని లేదు, అలా అని వేరే సినిమా డైలాగ్స్ కూడా చెప్పాలని లేదు. కింద కామెంట్లు వేసుకుంటారు, అయిందా బాగిందా ప్రధానికి దుద్దు అని చెప్తామని. అవసరమా నాకు ఈ మీమ్స్ అన్ని? పోనీలేండి, అలాంటి మీమ్స్ వల్ల కూడా మాకే ప్రమోట్ అవుతుంది. లేదు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మేము తప్పకుండా ఒక పాట పాడతాం, ఒక డైలాగ్ చెప్తాం, రాసి పెట్టుకోండి.
ఎస్. అండ్ మోహన గారు, నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు, దీనికి ముందు దీని తర్వాత? సో ఇప్పుడు లైన్గా అవన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ అయి ఉన్నాయి. ఈవెన్ తమిళ్ది కూడా ఒకటి సేమ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంది, తెలుగు ప్రజెంట్ చేసేది కూడా అన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ అయి ఉన్నాయి. యా. సో రివీల్ చేయరు అవి ఏమిటి కూడా? అంటే టైటిల్స్ చెప్పకూడదు. పెద్ద బ్యానర్స్ నుంచి ఉన్నాయి ఇక్కడ. తమిళ్ సైడ్ పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, బట్ తెలుగు ఓకే పోతుంది అట్లా. ఏంటి అసలు, అంటే మీ ఫ్యూచర్ డ్రీమ్ రోల్ ఏంటి అసలు? అట్లేం లేదు, గో విత్ ద ఫ్లో అన్నట్టు, ఏ స్టోరీ వింటే కనెక్ట్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి అలానే నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే. సో ఇప్పటికే ఒక 2-3 మూవీస్, ఆల్రెడీ ఒక 5 మూవీస్ వరకు చేస్తున్నారు. మోహనా సిద్ధి, హీరోయిన్ మోహనా సిద్ధి, చాలా గ్యాప్ ఉంది బిఫోర్ ఆఫ్టర్. ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఆ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు అసలు? బేసిక్గా నాకు ఇంట్లో నుండి, ఫ్రెండ్స్ నుండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి కానీ, రిలేటివ్స్ నుండి కానీ చాలా మంచి సపోర్ట్ ఉంది. నా ఫ్యామిలీ అయితే హ్యాపీయే, ఎందుకంటే నా డ్రీమ్ ఇదే ఉండే, లైక్ బేసిక్గా చైల్డ్హుడ్ డ్రీమ్ ఉండే. సో హ్యాపీ, అందరూ హ్యాపీ, బాగా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే అడిగి ఇబ్బంది పెట్టాలని కాదు, జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీ అంటేనే ఈ ఏదోలా చూసే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అంటే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇక్కడ రారు, సో మేము అందుకే బయట నుంచి హీరోయిన్స్ని తెచ్చుకుంటాం అంటుంటారు. సో ఒక హీరోయిన్గా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, బట్ ఇక్కడ మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగ్లింగ్ ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా లైక్ సొసైటీకి భయపడతారు అందరూ. అరే మేము వెళ్తున్నాం, మా పేరెంట్స్కి ఓకే మేము ఆన్సర్ చేసుకుంటాము, అర్థం చేస్తాం, ఓకే, బట్ బయట వాళ్ళు ఇలా అంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అరే వాళ్ళు అలా అంటారు, ఇలా అంటారు, మన రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఇదంతా అంటారు. అరే ఎందుకు నువ్వు సొసైటీకి భయపడుతున్నావు? సి మన లైఫ్ ఇది, ఎందుకు సొసైటీకి, అంటే సొసైటీ కోసం అయితే మనం బ్రతకట్లేం కదా. వాడెవడో ఏమో అన్నాడని చెప్పేసి అంటే లైక్ నా డ్రీమ్ని నేను వదులుకోలేను కదా. అలా నేనేమంటా అంటే సొసైటీకి భయపడకుండా నీకేం నచ్చితే అది చేయి, ఓకే, నీకేమనిపిస్తే అది చేయి, చేసేది కరెక్ట్ అయితే చాలా. ఎగ్జాక్ట్లీ. సూపర్. అండ్ మీ విషయానికి వస్తే ఇంట్లో వాళ్ళు వెంటనే సపోర్ట్ చేశారంటే యాజ్ అ ఆర్టిస్ట్గా నేను, ఎందుకంటే ఇంట్లో ఉన్నారు కాబట్టి పంపించడం వేరు, అండ్ మీకు మీరుగా స్వతహా బయటకు రావడం అనేది వేరు. సో ఎలా ఉండింది సపోర్ట్ అసలు? యాక్చువల్లీ అది ఇంట్లో ఏం తెలియదు అయితే గారు. యాక్చువల్లీ నేను ఒక 12 ఏళ్ళు మోసం చేశాను ఇంట్లో. ఎలా అంటే నేను 10th అయిపోయినాక లైక్ కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి ఐ యూస్ టు గో ఫర్ షూట్స్కి వెళ్ళేవాడిని. యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరెక్ట్ ప్రాపర్ ఆ టైంకి ఇంట్లో ఉండేవాడిని. అంటే హాఫ్ డే షూట్ చేయడం అట్లా అని చెప్పి. ఒక్కొక్కసారి ఇంట్లో డౌట్ కూడా వచ్చింది, అసలు నీ టైమింగ్స్ ఏంది, ఒకసారి లేట్ వస్తావు, ఒకసారి తొందరగా వస్తావు, ఏంది నీ టైమింగ్ అని చెప్తే అలా గడిచిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, MBA అట్లా గడిచిపోయిన తర్వాత ఇంకా ఒక టైంకి నేను కొన్ని ఆడిషన్ ప్లేస్కి వెళ్ళి ఆడిషన్ తీస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ అబ్బాయి కదా అంటే, అవును సార్ చెప్పకండి సార్ ఇంట్లో అని చెప్తే, సరే ఓకే అని చెప్పి అట్లా వెళ్తుంటే ఒక్కోళ్ళు ఎవరో చెప్పేశారు యాక్చువల్లీ ఇంట్లో, ఇలా మీ అబ్బాయి కనిపించండి ఎందుకు వచ్చిండు అయితే, అవును వాడికి ఏంది అక్కడ పని అని చెప్పి ఒకరోజు ఇంట్లో నిలదీశారు. నిలదీసిఫై రైట్, నిలదీసిఫై చేస్తే ఇక నేను అవును డాడీ ఇలా జరుగుతుంది అని చెప్తే అలా చేసేశారు. సరే ఓకే ఏం చేసుకుంటున్నావు చేసుకో కానీ జాగ్రత్త అనగానే ఇంకా ఒక ఫైన్ డే ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్లో నా ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అప్పుడు ఒక 1 month ముందు తెలిసింది ఇలా అని చెప్పి. సో వాళ్ళు కూడా హ్యాపీ, అంటే వీడు చదువుకున్నాడు మంచి పర్లేదు, యావరేజ్ స్టూడెంట్నే, మరి అంత తోపుగా చదివేటువంటి ఏం కాదు కానీ అటు ఇటు మేనేజ్ చేసుకుంటే ఒక యావరేజ్ స్టూడెంట్నే. MBA ఫినాన్స్ వరకు కంప్లీట్ చేసి ఇంకా ఇటు సైడ్ కూడా వచ్చి ఇటు కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ 24 ఫిల్మ్స్లో వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత యాక్టింగ్లోకి వచ్చి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు అనగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీ. పేరు పోగొట్టకుండా మంచిగా చేసుకోరా బాబు అని చెప్పి చాలా మంచి సపోర్ట్ ఉంది యాక్చువల్లీ. అంటే యాక్టర్ అవ్వడం వేరు, యాక్టర్లో హీరో అనే ఒక పెద్ద రోల్ తీసుకోవడం వేరు, ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీ కూడా. ఒక హీరోగా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఒక హీరోగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం అంటే ఏం చేస్తున్నారు, ఇంకా ఎలాంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు మీరు? సార్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి అ హీరో సార్. నాకు ఒక హీరో స్టాంప్ అనేది వద్దు. లైక్ నాకేం కావాలంటే ఎవరైనా బయట చూసినా కానీ, ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరు చూసినా కానీ అరే వీడు మంచి యాక్టర్ రా అనే పేరు చేసుకుంటే చాలు సార్. హీరో ట్యాగ్ వద్దు సార్, ఎందుకంటే కథాబలం ఉండాలి సార్. కథే హీరోగా అయి ఉండి దాన్ని ఒక ఫ్రంట్ ఫేస్ నడిపిస్తే అప్పుడు హీరో వాడు, ముందే హీరో కాదు, దాని తర్వాత హీరో బేసికలీ. సో నేను ఆ ట్యాగ్ కోరుకుంటా. సో హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అయితే నేను ఏం చేయట్లేదు సార్. లక్కీగా ఏంటంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక కొత్త ప్రొడక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూస్ చేసుకుంటాడు, అబ్బాయి బాగున్నాడు, బాగా డాన్స్ చేస్తున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. సో అలా నేను హీరో అయినా కానీ స్పెషల్లీ ఐ డోంట్ వాంట్ బి హీరో. సో నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ మీకేమన్నా డ్రీమ్ రోల్ ఉందా సదన్?
నాకు డ్రీమ్ రోల్ ఏం లేదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అంతే సార్. లైక్ ఒక ఫైన్ యాక్టర్ అవ్వాలి సార్. బేసికలీ ఒక విజయ్ సేతుపతి గారు ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు, అట్లా ఒక ఫైన్ యాక్టర్ అవ్వడమే నా గోల్ సార్. అంతే. యా. ఓకే, అంటే వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మహానుభావులు ఉన్నారు, కాకపోతే కొంతమంది కాలం చేశారు సార్. ఇప్పుడు కోట గారు ఉన్నారు. కోట గారు అంటే అసలు చాలా అభిమానం సార్ బేసికలీ నాకు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా సినిమాలకి వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము, తిన్నాము. సో చాలా ఉండింది. ఆయనతో ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ సో అలా 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 నా టైం వచ్చేసరికి పాపం వాళ్ళ దేవుడికి వెళ్ళి వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు సార్. నాకు మల్లికార్జున్ గారు అంటే ఇష్టం సార్. మల్లికార్జున గారు పాత యాక్టర్ ఉన్నారు సార్. ఆయన కోట శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఇలా చాలా మంది ఇష్టం సార్ బేసిక్గా. సో నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో చేయాలని ఉంది సార్. యాక్చువల్లీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆయన హీరో కమ్ ఎంటర్టైనర్ కమ్ ఆల్ రౌండర్ ఆయన. సో కొన్ని ఉన్నాయి సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇలా వీళ్ళతో చేయాలని. చాలా చక్కగా తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు ఆయన. అందరూ నటులు విషయానికి వస్తే మెయిల్ గురించే చెప్తున్నారు కానీ ఎక్కడ ఫీమేల్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఇందాక తంబేసాం కదా అలీగారు అబ్బాయి అని. సో అలీగారు అబ్బాయికి పలానా అమ్మాయి వచ్చిందంట. ఎగ్జాక్ట్లీ. సార్ బేసిక్ గా కొన్ని క్రష్ ఉన్నారు ఎవరైనా? క్రషా సార్? క్రష్ ఆవిడకెళ్ళి చూస్తారు ఏంది? అడ్డు చూస్తున్నా సార్ నేను. అయితే క్రష్ లేరు సార్, లేరు. నమ్ముతారా మీరు? నాకున్నారు. ఆ కెమెరా వెనకాల నవ్వుతున్నాడు ఆయనకున్నారు, ఇటువైపు ఉన్న ఈయనకున్నారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో క్రష్ ఉంటారు. లేరు అని అంటే మాత్రం నేను నమ్మను. ఇప్పుడు క్రష్ ఉన్నారు అనుకోండి సార్, క్రష్ ఉంటే వాళ్ళ చేతిలో క్రష్ అయిపోతాం మనం. సో క్రష్ మనకి వర్కౌట్ అవ్వదు సార్, వన్ సైడ్ లో అయిపోతుంది కదా. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ 1-2 సార్లు మా వాళ్ళే టీచ్ చేస్తారు నేను. నాకు అంజలి గారు అంటే క్రష్ యాక్చువల్ గా. అంజలి గారు? ఎస్. ఓకే. మరి మీరు ఎందుకు ఒప్పుకోవడానికి భయపడుతున్నారు? ఎస్. ఓకే సార్. ఆఫ్ కోర్స్ నాకు మోహనా సిద్ధి గారు అంటే కూడా క్రషే. ఓకే, నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను బయలుదేరుతా అయితే. ఎందుకండి అంత అందంగా ఉన్నారు ఆవిడ, చాలా చక్కగా. ఆయన ఒప్పుకోవట్లే. మీరు చెప్పండి మీ క్రష్. క్రష్ ఎవరు లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు. అయ్యో మీరు నాకు ఇప్పుడే పరిచయం కదా. సో వన్ మోర్ టేక్. మోహనా సిద్ధి గారు మీ క్రష్? మీకోసం చెప్తున్నా, మీరే నా క్రష్. థ్యాంక్ యూ సో మచ్. ఆ మధ్యలో ఇట్లా చూసి అది కట్ చేసేయండి. ఎస్. సో మీకు అంటే వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి, వీళ్ళ డైరెక్షన్లో చేయాలి, అలాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏమి? ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు అరుంధతి, బాగుమతి సినిమాలు చూసిన తర్వాత చాలామంది ఈ జనరేషన్ అమ్మాయిలు చెప్తూ ఉంటారు అనుష్క గారి లాగా కొంచెం ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలి, మహానటి సావిత్రి అని. సో అలా మీకేమైనా? యాక్చువల్లీ నా హైట్కి లైక్ ఫిజిక్కి కానీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్స్ చాలా వస్తున్నాయి. అండ్ స్టార్టింగ్లో కూడా నేను ఒక 2 చేశాను లేడీ ఓరియంటెడ్. సో బేసిక్గా నేను ప్రిఫర్ చేసే స్క్రిప్ట్స్ కూడా అలానే ఉంటాయి కొన్ని. ఓకే. అండ్ మాకు ఇంత మంచి టైం ఇచ్చారు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కన్క్లూజన్లో ప్రభుత్వ సారాయి దుకాణం గురించి నాకు లైక్ నా నుండి ప్రభుత్వ సారాయి దుకాణం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా డైరెక్టర్ సార్. ఓకే. డైరెక్టర్ సార్ తర్వాత మా ప్రొడ్యూసర్ నరేష్ గారు. సో సీరియస్లీ ఒక 4 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. ఎక్కడ అలాంటి ప్రొడ్యూసర్ని నేను చూడలేదు, నేను అస్సలు చూడలేదు. అరే ఎట్లా అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా మా సీన్ మేము అయిపోయాక చేశాక ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఓకే బాగా చేసాం సార్, ఏమైనా బెటర్మెంట్ ట్రై చేయమంటారా అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. మనలో మనకి ఒక డౌట్ ఉంటుంది. బట్ నరేష్ గారు ఎలా అంటే మానిటర్ ముందు కూర్చొని సీన్ అయిపోగానే మేడం సార్ ఎంత బాగా వచ్చింది, అరే ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఆ మోటివేషన్ కానీ సీరియస్లీ చాలా బాగా చేస్తుండే. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా అలా ఉండరు, కొంతమంది ఉంటారేమో, బట్ ఆయన సెట్లో తిరగడమే సరిపోతుంది. బట్ ప్రతి ఒక్క సీన్ దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్క సీన్కి మాకు కంగ్రాచులేట్ చేస్తుండే, ఆల్ ది బెస్ట్ చెప్తుండే, ఇంకా చేస్తున్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు, మేము పర్ఫెక్ట్గా లైక్ సూట్ అయ్యే మిమ్మల్ని చూస్ చేసుకున్నాం మేము, ఎంత బాగా చెప్తుండేనో అసలు. సీరియస్లీ చాలా మంచివారు. అండ్ మొన్న కూడా చెప్పా మీ ప్రొడక్షన్లోనే వర్క్ చేస్తామండి, ఎక్కడికి వెళ్ళాము మీరు సినిమాలు చేయండి అని. చాలా కష్టపడి చేశారు ఆయన మాటల్లోనే మాకు ఆ హ్యాపీనెస్ అర్థమైపోతుంది. అంటే సినిమా ఇంకా మేము ప్రివ్యూ కూడా చూడలేదు, బట్ ఆయన మాటలు వింటే అరే ఇంత బాగా వచ్చిందా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే చూడకుండా అక్కర్లేదు, మేము వెయిట్ చేస్తాము, మీరు లాస్ట్లో పెడతారా ప్రివ్యూ, ఓకే వెయిట్ చేస్తాం. బట్ ఆయన మాటల్లో మాకు లైక్ రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా, ఎఫర్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రిజల్ట్స్ అంటారు. సో ఆయన ఎఫర్ట్స్ అన్ని మేము దగ్గర నుండి చూసాం.
నాకు ఈవెన్ చూస్తుంటే బొమ్మరిల్లు సినిమాలో ఈవిడతో ఒక డైలాగ్ చెప్పాలండి, నీ పేరేంటమ్మా అంటే ఆహా హాసిని అంటే చూడు అలా ఎగ్జైట్ అయిపోతున్నారు పోనీ ఆ డైలాగ్ చెప్తారు హాసిని డైలాగ్ అది జెన్యున్గా చెప్తేనే బాగుంటుంది. అవునా? కానీ ఆ అల్లరితనం ఏమంటారు యాక్టివ్నెస్ చాలా అల్లరి చేస్తున్నాం కదా తెలిసిపోతుంది. అంటే మనం కొంచెం నీరసంగా డల్ అయిపోతున్నాం కానీ ఆవిడ వెళ్ళిపోతూనే ఉన్నారు. అండ్ మీరు మీ మూవీలో టెక్నీషియన్స్ గురించి కానీ లేకపోతే మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో నంది గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన గురించి అందరికీ తెలిసిందే. సో ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, చాలా మంచి రైటింగ్స్ ఉంటాయి ఆయనవి. అండ్ మోహన్ రెడ్డి గారు కెమెరామెన్, ఆయన నంది అవార్డ్ విన్నర్. ఆయన ఎవరు కమలతో నా ప్రయాణం ఇద్దరు కసే వర్క్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మొగుడు పిల్లల్లాగా. వాళ్ళే మంచి కాపురం చేసుకుంటూ ఉంటారు, ఒక 40 days షూటింగ్. సో వాళ్ళ ప్రయాణం బాగుంది. ఆ కమలతో ప్రయాణం దగ్గర నుంచి ఈ ప్రయాణం నడుస్తుంది, చాలా బ్రహ్మాండంగా ప్రయాణం ఉంది. సో మోహన్ రెడ్డి గారు అన్న యాక్చువల్లీ మాకు కూడా చాలా బాగా తెలుసు, మా సినిమాలు కూడా చేశారు యాక్చువల్లీ పాస్ట్ లో. సో చాలా మంచి వ్యక్తి, అంటే టెక్నికల్గా కూడా చాలా అందంగా చూపిస్తాడు అందరినీ, చాలా కొత్తగా వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. అండ్ మన ప్రొడ్యూసర్ దగ్గరికి వస్తే మల్లేష్ గారు, నరేష్ గారు, అలాంటి వ్యక్తులు ఉండాలండి బేసికల్గా. ఎందుకంటే చాలా మంది కొంచెం కమర్షియల్గా ఆలోచిస్తారు, కానీ వీళ్ళు ఎలా అంటే ఒక ఆర్టిస్ట్లని ఒక గాజు బొమ్మని ఎంత ప్రీషియస్గా అయితే చూసుకుంటామో అట్లా చాలా చక్కగా చూసుకొని తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడు ఏమడిగినా కానీ కోప్పడకుండా, ఎవరడిగినా కానీ మేమని కదా ఎవరు అడగకుండా ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పి ఒక వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు బేసికలీ. సో అలాంటి మనుషులు. తినకే ఫీవర్ వచ్చింది షూట్ లో ఉన్నప్పుడు, నరేష్ గారు దగ్గరుండి చాలా భయపడిపోయారు, రేపు షూట్ లో తిని పర్ఫామ్ చేయగలుగుతాడా చేయలేరా అని. దగ్గరుండి చూసుకొని, అక్కడ డాక్టర్స్ కూడా మాకు దగ్గరలో లేరు ఆ లొకేషన్ లో. సో చాలా బాగా చూసుకున్నారు అప్పుడు. అయితే ఆయనకు తెలియదు నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి. సో ఆయన కరెక్ట్ సెట్ లోకి ఇట్లా ఎంటర్ అవుతుంటే కార్ రన్నింగ్ లోనే ఉంది. మన రాజా అన్న ఏం చెప్పిందంటే, అసోసియేట్ డైరెక్టర్, సార్ ఇలా సదన్ గడి ఫీవర్ వచ్చింది సార్, హై ఫీవర్ 104 ఉందంటే, పోకరి సినిమాలో మహేష్ బాబు గారు క్లైమాక్స్ లో దిగుతాడు, డోర్ ఓపెన్ చేసుకొని కార్ రన్నింగ్ లో ఉంటే ఆయన దిగి పరిగెత్తుకొస్తారు చూసారు క్లైమాక్స్ లో, వాళ్ళ ఆనందం చంపేశారు అనగానే. సో అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏమైంది సదన్ గారు అని చెప్పి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా కేర్ తీసుకున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక మనిషిని ఎలా చూసుకోవాలి, ఒక ఆర్టిస్ట్ ఎలా చూసుకోవాలని చెప్పి. సో వెరీ గ్రేట్ఫుల్ సార్, యాక్చువల్లీ మీరు బాగా చూసుకున్నారు నరేష్ గారు, మల్లేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాక్చువల్గా మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ మా దాంట్లో జరిగింది, మలిక్ గారు వచ్చినప్పుడు మీ అందరి గురించి చాలా బాగా చెప్పారు ఆయన. అంటే నేను అడిగాను ఆయన్ని, ఎందుకంటే నరసింహానంది గారు నేషనల్ అవార్డు విన్నర్ కదా, సో ఆయన డైరెక్షన్లో చేస్తున్నారంటే నోన్ ఆర్టిస్టులు ఉంటారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్చువల్గా. అఫ్ కోర్స్ మీరు కూడా నోన్ ఆర్టిస్ట్లే, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉంటారని మేము అనుకున్నాం. కానీ మిమ్మల్ని అందరినీ అందులో పెట్టి ఒక ఛాలెంజింగ్ అని మీకు అనిపించలేదంటే? ఎందుకు అనిపిస్తుంది అండి, ఆయన సెలెక్ట్ చేసినప్పుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఛాలెంజింగ్ ఏం కాదు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారని చెప్పారు. అండ్ మాకు కూడా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు, మాకు ఇంత టైం ఇచ్చారు మీ సినిమా. సో మంచి సక్సెస్ అవ్వాలి, మీరిద్దరికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. తెలుగులో అటు సౌత్ ఓవరాల్గా చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మచ్.